ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ జనవరి 2వ తారీఖున జరిగిన క్రిస్మస్ మీకోసం ఈ వీడియోలో జనవరి 2వ తారీఖున పురుషుల క్రిస్మస్ జరిగించడం జరిగిందండి. దానిని మీ అందరికీ కూడా చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. ఆదికాండము మొట్టమొదటిగా దేవుడు ఎవరు చేశారయ్యా అంటే మనందరికీ తెలుసు. ఎవరు చేశాడు? ఆదాము. పురుషుడా స్త్రీయా? పురుషుడు. ఎవరండి? రాజకుమార్ గారు. పురుషుడు. దేవుడికి కావాల్సిన సందేశాన్ని అభిషేకయ్య గారు అందించడము జరిగింది. మందిరాల్లో మొదటిసారి ఎవరు ఉంటుంది? మందిరంలో ఎక్కువ మంది స్త్రీ ఎవరుంటారు? స్త్రీలు. మహిమకరంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్లో మరి పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని వినడం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటిసారిగా ఈ మెన్ క్రిస్మస్ అనేది మనము జరిపించుకోవడము జరిగిందండి. దేవునికే మహిమ. దేవుని కృపను బట్టి మాత్రం ఇది జరిగించబడింది. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. అంటే మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచుకోవాలి. ఆమేన్. చాలా చక్కగా ఈ క్రిస్మస్ సందేశం అనేది మరి వినిపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి పాలు పంచుకున్నారు. దేవునికి మహిమగా చివరిలో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒపీనియన్స్ అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యాలు పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మన సభల గురించి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యాలు చెప్పడం అనేది జరిగిందండి. మన సభల్లో లాస్ట్ ఇయర్ 2వ రోజు జాషువా పట్టాభి గారు వచ్చారు. ఆయన రక్షణ గురించి మాట్లాడినప్పుడు ఈ సంవత్సరంలో మన పరిచర్యల్లో మరి శ్రీను గారు బాప్తిసం తీసుకోవడం అనేది కూడా జరిగింది. అంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచి నేను రాత్రి దాకా అన్ని ప్రతిరోజు ప్రార్థనలే ఉన్నాయి. కానీ ఆలోచన అంటే మొదటి కొడుకు పురుషుల కొడుకు అయి ఉంటుంది. అందరికీ స్తోత్రం. హల్లెలూయా. నేను మొదటగా ఏంటంటే కుటుంబ యజమాని ప్రభువులో ఉండగలిగితే ఖచ్చితంగా కుటుంబం అంతా ఆస్వాదించబడుతుంది. అదే విషయాన్ని శ్రీను గారు సాక్ష్యం రూపంలో కూడా చెప్పారు. కేవలము దేవునికే మహిమ. మరి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో మనకి 3 రోజుల పాటు సువార్త మహాసభలు అనేవి జరుగుతూ ఉంటాయి. సాక్ష్యం చెప్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు వ్యూస్ పంచుకున్నారు. ఇంకా ఎలాంటి ఎన్నో కార్యాలు మన మందిరాల్లో మన పరిచర్యల్లో దేవుడు జరిగించాలని, అదేవిధంగా వచ్చే ఫిబ్రవరిలో సభలు మహిమకరంగా జరిగించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందరికీ వందనములు.